మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావుపై దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి హరీష్ రావు కళ్ళు కుట్టుకుంటున్నారని, హరీష్ రావు పేరు ఇక మీదట కుల్లురావుగా మారిపోవాలంటూ కూడా హితవు పలికారు. ఇక రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారన్న హరీష్ రావు ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందన్న ముందస్తు ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం చెప్పినావు? 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ఈరోజు రాజీనామా చేయవలసి వస్తుందని ఇదితోనే నువ్వు ప్రతిరోజు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడుతున్నావు అంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తారు, 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 17 రోజులలో 27 రోజులలో ఓన్లీ 27 డేస్ లా దాదాపు 18,000 కోట్ల రూపాయలు 22 లక్షల మంది రైతులకు అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత మాది. మేము 10 సంవత్సరాల కాలంలో చేసిన రుణమాఫీ ఓన్లీ 6,000 కోట్లే. కానీ మేము 18,000 కోట్ల రూపాయలు 27 రోజులలో చేసి చూపెట్టిన ఘనత. ఆ రోజు మాట ఇచ్చిండు మా గౌరవ ముఖ్యమంత్రి. ఆ రోజు గురుమూర్తి స్వామి మీద ఒట్టేసి చెప్పిండు, ఖచ్చితంగా నేను ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తానని చెప్పిండు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు గురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిండు, ధైర్యంగా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు. మీలాగా మాట తప్పి మేము రాజీనామా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి వచ్చి దేవుని కాడికి రాలే. ఈరోజు అట్లకెళ్ళి అందరూ కూడా మీ అబద్ధం మాటలు చూసి